ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ శిరీష రౌతు, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ప్రాక్టాలజిస్ట్ మరియు పోడియాట్రిస్ట్. ఈరోజు ఆల్మోస్ట్ మనకి ప్రతి 4 మందిలో ఒకరికి మాత్రం డయాబెటీస్ ఉంటుంది. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ పర్సన్, అంటే ఒకరు తప్పి ఒకరి పర్సన్కి కూడా డయాబెటీస్ ఉంటుందని మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనం అందరము ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే చెక్ చేసుకోవడానికి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, లేకపోతే మనం బోన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడానికి వెళ్తాం. కానీ ఫుడ్ని మాత్రం మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. సో ఫుడ్కి సంబంధించిన కేర్ తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనకి 70% యాంపుటేషన్స్, అంటే ఇప్పుడు కరెక్ట్గా గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే ప్రతి 15 సెకండ్స్కి ఒక కాలు అనేది తీయవేయబడుతుంది ప్రపంచంలో. సో దీన్ని మనం జస్ట్ చిన్న టిప్స్, చిన్న కేర్ తీసుకోవడం, చిన్న ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల 70 to 80% ఆఫ్ యాంపుటేషన్స్ని మనం అవాయిడ్ చేయొచ్చు. సో ఈ ప్రకారంగా ఎలా కేర్ తీసుకోవాలి? కేర్ తీసుకునేటప్పుడు మనకి డయాబెటీస్ ఉన్నవాళ్ళు 100% ఒక పోడియాట్రిక్ స్పెషలిస్ట్ కానీ పోడియాట్రిక్ సర్జన్ దగ్గర కానీ ఒక్కసారన్నా కూడా మనం వెళ్ళి చూపించుకోవాలి. ఎందుకు ఓన్లీ డయాబెటిక్ ఎస్పెషలీ అంటున్నామంటే వీళ్ళలో నరాల బలహీనత అనేది ఎక్కువగా ఉంటుంది. నరాల బలహీనత వచ్చినప్పుడు మనకి ఏదైనా చిన్నవి స్టోన్స్ తగిలినా, లేకపోతే దెబ్బ తగిలినా, గుచ్చుకున్నా కూడా వాళ్ళకి ఆ స్పర్శ అనేది ఉండదు. స్పర్శ అనేది ఉండకపోవడం వల్ల ఆనిలు రావడం, అక్కడి నుంచి మళ్ళీ పుండ్లు అవ్వడము, ఆల్మోస్ట్ పుండు అయ్యేదాకా కూడా కొంతమంది రారు దగ్గరికి. సో అవి మళ్ళీ వాళ్ళలో పుండు వస్తే ఎందుకండి మామూలు వాళ్ళలో కూడా పుండు వస్తే అని అడగొచ్చు. మామూలు వాళ్ళలో పుండు వస్తే ఒక 1 వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ మానితే, డయాబెటిక్ వాళ్ళు కనీసం 4 వీక్స్, ఒక్కోసారి షుగర్ లెవెల్ సరిగ్గా లేకపోతే 6 వీక్స్ 6 మంత్స్ కూడా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. సో వీళ్ళే ఆల్మోస్ట్ యాంపుటేషన్స్కి కూడా రెగ్యులర్గా వెళ్ళిపోతుంటారు. ఫింగర్ యాంపుటేషన్, టో యాంపుటేషన్స్ కానీ, లేకపోతే యాంకిల్ వరకు యాంపుటేషన్ కానీ, లేకపోతే బిలోని యాంపుటేషన్స్ కానీ వెళ్తుంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు ఏంటి అంటే చిన్న కేర్ తీసుకొని, కరెక్ట్గా ఎగ్జామినేషన్ తీసుకొని. మేమేం చేస్తామంటే మా దగ్గరకు వచ్చిన వాళ్ళని మీకు ఎలా సెన్సరీ అంటే స్పర్శ ఎలా ఉంది, ఫస్ట్ థింగ్ అది చెక్ చేస్తాము. దాని తర్వాత మనము ఎలా మోటార్ న్యూరోపతి, అంటే మీ మజిల్స్, ఇప్పుడు అక్కడ మన కాళ్ళలో ఏముంటాయి, మజిల్స్కి సంబంధించినవి ఉంటాయి. మజిల్ పవర్ ఎలా ఉంది చూస్తాము. స్కిన్ ఎలా ఉంది, అంటే షైనీ ఉందా, లేకపోతే ముడుచుకుపోయి ఉందా, లేకపోతే కొంతమందికి హెయిర్ లాస్ వస్తూ ఉంటుంది. హెయిర్ లాస్ వచ్చినప్పుడు ఏంటి అని అంటే అక్కడ డ్రైనెస్ ఎక్కువ వచ్చే అవకాశాలు డయాబెటిక్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని వీళ్ళకి అన్నిటికీ కాళ్ళకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇచ్చింగ్ ఎక్కువ అంటుంటారు, దురదలు వస్తున్నాయి అని వస్తుంటారు. సో ఇవన్నీ ఎందుకు అంటే డయాబెటిక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్. సో మనం దాంట్లో మైక్రో కాంప్లికేషన్స్ అండ్ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. అంటే చిన్న మన రక్తనాళాలు, పెద్ద రక్తనాళాల వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇవన్నీ చెక్ చేస్తాం. గోర్లు సరిగ్గా ఉన్నాయా లేదా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా వరకు డయాబెటిక్ వల్ల చాలా కామన్. సో ఇవి అవాయిడ్ చేయడానికి ఇవి సరిగ్గా ట్రిమ్ చేసుకోవడము, లేకపోతే నెయిల్ పాలిష్ కొంతమంది వేసేసి అలానే వదిలేస్తారు 2 months 3 months 4 months. సో అవి గాలి అనేది సరిగ్గా చేరకపోవడం, లైట్ అనేది సరిగ్గా చేరకపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ డయాబెటిక్ వాళ్ళు. అండ్ మోరోవర్ తర్వాత మీకు రక్త ప్రసరణ ఎలా ఉందో చూస్తాం. రక్త ప్రసరణ కూడా చూసిన తర్వాత రక్త ప్రసరణ ఈ పెరిఫెరల్ పల్సెస్ అంటుంటాం మనం. సో ఆ పల్సెస్ కూడా సరిగ్గా ఎలా ఉన్నాయో చూస్తాం. మీ ఓవరాల్గా వెల్ బీయింగ్, అంటే మీరు షుగర్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకుంటున్నారా, నిద్ర సరిగ్గా ఉంటుందా, స్ట్రెస్లో ఏమన్నా ఉన్నారా, డైట్ ఏం తీసుకుంటున్నారా, ఇవన్నీ మనం గమనించుకున్న తర్వాత ఏమన్నా రిక్వైర్మెంట్ మనకి ఇన్వెస్టిగేషన్స్ కాకి వెళ్తాం. సో ఫుడ్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయండి అని అంటే, ఫుడ్కి సంబంధించి మనం ఎక్స్రేస్ తీసుకోవచ్చు. బోన్స్ ఎలా ఉన్నాయి, దాని అలైన్మెంట్ ఎలా ఉంది. ఇంతకుముందేమో మనం అన్ని సర్ఫేసెస్ మీద నడిచేవాళ్ళం, అందుకని ఆ పర్టికులర్ దానికి మన ఫుట్ అనేది డిజైన్ అయింది యాక్చువల్గా. కానీ ఇప్పుడు ఏమవుతుంది అంటే అన్ని ఫ్లాట్ సర్ఫేసెస్. సో ఫ్లాట్ సర్ఫేసెస్ వల్ల నడవడం కంటిన్యూస్ కావడం వల్ల మనకి ఫ్లాట్ ఫీట్, చాలా మందిలో ఫ్లాట్ ఫీట్ అనేది కామన్ అయిపోతుంది ఇప్పుడు. సో దాన్ని మనం ఎలా ఆల్టర్ చేయాలి? ఇప్పుడు ఈ ఫుట్వేర్లో ఇప్పుడు మనం ఫుట్ సర్ఫేసెస్ మార్చలేము, కానీ దాన్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి. సో మన ఆర్చ్ అనేది కోల్పోకుండా మనం దాన్ని ఆర్చ్ మెయింటైన్ చేయాలి. అండ్ బోన్స్కి డైరెక్ట్గా తగలకుండా కుషన్స్ అన్నీ కూడా మనం సరిగ్గా పెట్టుకునేటట్టు చూసుకోవాలి. ఇది ఎలా అంటే ఒక ఫుట్వేర్. నార్మల్గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఫుట్వేర్లో రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి, అవి నేను మీకు చెప్తాను. ఫుట్వేర్ అనేది మనం అందరం ఏదైనా పార్టీకి కానీ అక్కడికి వేసుకొని వెళ్ళాలి అని అంటే మనం అందరం కోన్ టైప్ ఆఫ్ ఫుట్వేర్స్ వేసుకుంటాం. అది చాలా రాంగ్, ఎందుకంటే క్రౌడింగ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇలా టోస్ అనేవి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. దగ్గరికి రావడం వల్ల ఈ మధ్యలో ఉన్న అల్సర్స్ రావడం, లేకపోతే ఈ మజిల్స్ వీక్ అవ్వడం, ఇట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి.
సో అందుకనే ఎప్పుడైనా ఫుట్వేర్ తీసుకున్నప్పుడు బ్రాడ్ బేస్ ఉండాలి. అది బ్రాడ్గా ఉన్నదా లేదా చూసుకోవాలి. ఆర్చ్ మనకి హైట్ ఉందా లేదా, అది మన ఆర్చ్ని కాపాడుతుందా లేకపోతే కంప్లీట్ ఫ్లాటే ఉందా, అండ్ వెనక మనకి హీల్ సపోర్ట్ ఉందా లేదా, అండ్ హీల్ కూడా ఆల్మోస్ట్ 1/2 to 1 inch ఉంటాం అనేది ఎప్పుడైనా కరెక్ట్, కంప్లీట్ ఫ్లాట్ వేసుకోకుండా. ఈ కొన్ని జాగ్రత్తలు, ఆ మెటీరియల్ ఏంటో చూసుకొని సరిగ్గా వేసుకుంటే ఎవరికి కూడా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. సరే, డయాబెటిక్ వాళ్ళకి ఇంకా పర్టికులర్గా ఏంటి అని అంటే, ఇప్పుడు డయాబెటిక్ వాళ్ళకి వీ హ్యావ్ ఎ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షూస్, కస్టమైజ్డ్ ఫుట్వేర్ అని కూడా మేము ఇస్తాం. దీనికి ముందు మనం ఏం చేస్తామంటే, ఇన్వెస్టిగేషన్స్లో మనం ఫస్ట్ ప్రొఫైల్స్, బ్లడ్ ప్రొఫైల్స్, ఇవన్నీ ఎక్స్రేస్ అన్నీ తీసుకుంటాం. తర్వాత ఫుట్ అనాలిసిస్ అంటాం. ఈ ఫుట్ అనాలిసిస్లో మనకి సెన్సరీ అంటే మనకి స్పర్శ రిలేటెడ్ ఎంత గ్రేడ్స్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, అండ్ న్యూరోపతి రిలేటెడ్ ఎంత ప్రాబ్లం ఉంది, అంటే నరాల బలహీనత ఎంత ఉంది, మీ కాలు అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, మన గేట్ అనాలిసిస్ అంటుంటాం. అంటే మనం వాకింగ్ కరెక్ట్గా వేస్తున్నామా, ఒకటే కాళ్ళ మీద ప్రెషర్ వేస్తున్నామా. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఆల్మోస్ట్ 1 year నుంచి లో బ్యాక్ పెయిన్ ఉన్న ఆవిడ వచ్చారు మా దగ్గరికి. సో అది అన్ని కైండ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్, ఎంఆర్ఐలు అన్నీ అయిపోయిన తర్వాత తీరా చూస్తే తనకు ఒక షార్ట్ లింబ్ ఉంది. షార్ట్ లింబ్ ఉండటం వల్ల మేము కస్టమైజ్డ్ ఫుట్వేర్ అనేది, ఫుట్ అనాలిసిస్ అన్నీ చేసి కస్టమైజ్డ్ ఫుట్వేర్ అనేది ఇవ్వడం వల్ల తనకి ఇప్పుడు నడక అనేది కరెక్ట్గా చేయడం వల్ల ఆ పెల్విస్ ఏదైతే మనకి నడుము దగ్గర ఉంటుందో ఆ పెల్విస్ అనేది కరెక్షన్ అవ్వడం వల్ల పెయిన్ అనేది ఆల్మోస్ట్ 2 monthsలో కంప్లీట్గా 0 అయింది. సో చాలా చిన్న థింగ్స్ కానీ, బట్ ఇవి మనం ఇగ్నోర్ చేయకుండా అన్నీ మనం దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మంచిది. ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు కూడా అన్నీ అవాయిడ్ చేయొచ్చు.